స్థానిక 13వ డివిజన్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ అంగన్వాడీ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం కప్పల వెలుగు కుమారి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన త్యాగదనుల స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకొని సమాజంలో శాంతి నెలకొనే విధంగా యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమరయోధుల త్యాగఫలం మన స్వేచ్ఛా స్వాతంత్రాలని, దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన ప్రతి పోరాట యోధుడి చరిత్ర మర్చిపోకూడదని, ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్ర్యమని పేర్కొన్నారు. ప్రగతి పదంలో సాగుతున్న మన దేశం ప్రపంచానికే ఆదర్శమని, అభివృద్ధి ఫలాలను అందరికీ అందించే బృహత్ బాధ్యతతో ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని, వివిధ జాతులు, మతాలు, కులాలు కలిసి ఏకతాటిపై నడిచే అద్భుత దేశం మనదని అన్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమాలకు పాటుపడి స్వాతంత్ర స్ఫూర్తిని చాటుతామని, శాంతి సామరస్యాలతో మెలుగుతూ మువ్వన్నెల పతాకంలా కలిసిమెలిసి ఉందామని అన్నారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు. కాగా కప్పల వెలుగు కుమారి 13వ డివిజన్లో 3 ప్రాంతాల్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కూటమి సభ్యులు బొర్రా చిన్నబాబు, నగరబోయిన రామకృష్ణ, శ్రీను, దేవి ప్రసాద్, రాయి అప్పన్నబాబు, అంగన్వాడీ వర్కర్లు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. National Festival is celebrating on 5th August every year. This year we is celebrating 78th Independence Day of our country. On this day, Prime Minister holds the national flag on red fort. This day teaches you about the proud of నమస్కారాన్ని ప్రవృత్తి ఆశించు. ఈరోజు మనం ఎంతో ఘనంగా జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవం ఎంతోమంది అమరవీరుల త్యాగపరంగా మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకోగలుగుతున్నాం. వాళ్ళందరూ స్ఫూర్తిని మనం కొనసాగిస్తూ ఆ యొక్క ఆశీస్సులను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, పిల్లలుగా భావితరాలకు భావనాయకులుగా మీరే ముందుకు సాగించాలని కోరుకుంటూ పిల్లలందరికీ కూడా నా దీవెనలు. అలాగే 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. ఈరోజు ఈ 13వ వార్డులో ఉన్నటువంటి ఎన్విఆర్ స్కూల్ సిబ్బంది వారికి, అలాగే 13వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బంది వారికి, అలాగే మా వార్డుకి మరి అనునిత్యము అందరితోటి కలిసి ఉన్నటువంటి మరి సచివాలయం సిబ్బంది వారికి, అలాగే నా తోటి కుటుంబమైన నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కూటమి వారందరికీ కూడా పేరు పేరు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్కి కూడా, అలాగే హెల్పర్స్ కూడా అందరికీ కూడా పేరు పేరున మన ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను చిన్న చరణం పాడి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అది ఈ స్కూల్లో జరుపుకుంటున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. మీ అందరి మధ్యలో ఇలా ఆగస్ట్ 15 సెలబ్రేషన్స్ చేసుకోవడం, అందరూ మన వార్డ్ ఇన్ఛార్జ్ గారు, మన సెక్రటరీస్ అందరూ కూడా ఇలా ఉండడం, సెక్రటరీస్, అంగన్వాడీ వాళ్ళు అందరూ వచ్చి ఇలా ఒకే చోట కలిపి మన స్కూల్లో, ఎన్విఆర్ స్కూల్లో ఇలా ఆగస్ట్ 15 సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.